చాలా మంది నన్ను నిద్ర సరిగా పట్టట్లేదు, డైజెషన్ అస్సలు సరిగా అవ్వట్లేదు, ఏం చేయాలి, దానివల్ల బాగా ఇబ్బందులు వస్తున్నాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అడుగుతున్నారు. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తూనే ఉంటాము. మండే నుంచి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రిజిస్టర్ అవ్వచ్చు. డైట్ ప్లాన్ ఇస్తాను, మీ బాడీకి మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా లైవ్ యోగా క్లాసెస్ ఉంటాయి. మీరు ఒకవేళ రాలేకపోయినా రికార్డింగ్స్ చూసైనా చేసుకోవచ్చు. ఎప్పటికీ టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను. చాలా మంది నన్ను నిద్ర సరిగా పట్టట్లేదు, డైజెషన్ అస్సలు సరిగా అవ్వట్లేదు, ఏం చేయాలి, దానివల్ల బాగా ఇబ్బందులు వస్తున్నాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అడుగుతున్నారు. సో ఈరోజు దానికి తగ్గట్టే చూపిస్తాను. మనం చేస్తూ దీని బెనిఫిట్స్ ఏంటో కూడా మాట్లాడేసుకోవచ్చు. సో ఫస్ట్ పాలు తీసుకుందాం. దేశీ ఆవు పాలు తీసుకోండి. దేశీ ఆవు పాలు తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని ఇది కొంచెం సేపు మరగనిద్దాము. ఎప్పుడైనా సరే ఇది ఎప్పుడు తీసుకుంటారంటే పడుకునే హాఫ్ అన్ అవర్ కంటే ముందు తీసుకోండి. పడుకునే 3 hours కంటే ముందు మన భోజనం అయిపోవాలి. ఇంకొకటి మర్చిపోవద్దు, 10 or 11 కల్లా మనం పడుకోవాలి. ఈ కాలంలో కుదురుతుందా ఫ్రెష్ మీల్స్ చేసుకోవడం, రాత్రి పడుకోవాలి? ఇది మనం సృష్టించింది కాదు, సృష్టించబడ్డాం మనమే. సో దానికి తగ్గట్టు మెదులుకుంటే హెల్త్ ఉంటుంది, లేకపోతే ఉంటుంది అంతే. ఎందుకంటే లేట్ నైట్ స్లీపింగ్స్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగడాలు, నిద్రలో డిస్టర్బెన్స్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడాలు, మన కొలెస్ట్రాల్ పెరగడాలు, కార్టిజాల్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. కార్టిజాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది, కార్టిజాల్ అనే హార్మోన్కి బాడీలో ప్రతి మూలన ప్రతి ఆర్గన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే అంత ఇంబ్యాలెన్స్ చేసేసి ఆగం చేసేస్తుంది మనల్ని. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, డైజెస్టివ్ ఇష్యూస్. అందుకే మీరు గమనించండి, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే చిటికెడు పసుపు, అంతే. పసుపు ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి చాలు. మంచిది కదా అని ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత తినాలో అంత తింటే ఔషధం, అంతకంటే ఎక్కువ తింటే అనర్థం, అంతే కదా. సో అందుకే మనం ఏదైనా ఫుడ్ అయినా ఏదైనా ఎంత తినాలో అంత తిన్నామనుకోండి, ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ బాడీకి. ఎక్కువ తింటున్నప్పుడే మన బాడీ ఎప్పుడైతే అరగించుకోలేకపోతుంటుందో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు కలిపేసుకున్నాము. హల్దీ మిల్క్ ఎప్పుడైనా సరే చాలా చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్, డైజెషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గడానికి మంచిది ఈ కాంబినేషన్. సో ఇప్పుడు దీంట్లోనే జాజికాయ అంటారు, నట్మెగ్ అంటారు, తెలుసు కదా మనకి. సో ఈ జాజికాయ పొడి ఉంటుంది కదా, ఈ జాజికాయ పొడి వేసుకోండి. ఇది మరగనిద్దాము. చూడండి, జాజికాయకి ఏంటంటే సూతింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, నర్వ్ సూతింగ్ అనమాట, నర్వ్స్ని రిలాక్స్ చేస్తుంది, అందుకని నిద్ర బాగా పడుతుంది. సైకో యాక్టివ్ స్పైస్ అంటారు. సో ఇది చాలా చాలా మంచిది. అండ్ దీంతో పాటు దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, డైజెషన్ మంచిగా అవ్వడానికి, కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, నిద్ర బాగా పట్టడానికి అన్నీ. సో మనకి ఎప్పుడైతే నిద్ర బాగా పడుతుందో అప్పుడు మనకి స్ట్రెస్ చాలా తగ్గిపోతూ ఉంటుంది, మన బాడీకి కూడా మెటబాలిజం పెరుగుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ అవుతుంటే వెయిట్ లాస్ అయినా మన హెల్త్ అయినా చాలా బెటర్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఇది మరగనిద్దాము. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా సరే తీసుకోవచ్చు, చాలా చాలా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మంచిది. ఇంకొకటి ఏం చేయవచ్చు నిద్ర పట్టడానికి, దీంతో పాటు కొంచెం ఒక రొటీన్ లాగా సెట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇవన్నీ నేను క్లాసెస్లో కూడా ప్రతి ప్రాబ్లంకి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అందుకని మీరు జాయిన్ అయితే చాలా బెనిఫిట్ అవుతారు. మీరు జస్ట్ లైఫ్లో వన్స్ ఆర్ ట్వైస్, అంటే 1 month or 3 months తీసుకున్నా మీ ఫ్యామిలీకి మీకు ఎప్పటికీ యూజ్ అయ్యేలాగా ఉంటాయి. సో ప్రయత్నం చేయండి. ఒకవేళ చేయలేకపోయినా ఇప్పుడు నేను చెప్తూనే గుర్తుపెట్టుకొని హెల్త్ మీద దృష్టి పెట్టండి. నైట్ పడుకునే ముందు మీరు బెడ్ మీదకి ఎక్కే కంటే ముందే లెగ్స్ మంచిగా వాష్ చేసుకొని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోండి. కాళ్ళకి మనకి ఎస్పెషల్లీ ఫుట్ రోజంతా మనల్ని మోస్తుంది కదా, సో చాలా స్ట్రెస్ జమ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్గన్స్కి చాలా కనెక్టెడ్ ఉంటుంది, అందుకని మనం మసాజ్ చేస్తున్నప్పుడు మన ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నిద్ర కూడా బాగా పడుతుంది. దాని తర్వాత మీరు
మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే బాడీలో, ఎస్పెషల్లీ స్ట్రెస్ ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్ బాగా ఉంటున్నప్పుడు ఓం మంత్ర చాంటింగ్ తీసుకోండి. పడుకునే ముందు ఓం అన్నప్పుడు ఆ జనరేట్ అయ్యే సౌండ్ ఏదైతే ఉందో అది చాలా చాలా మంచిది. ఇది మరిగిపోయాయి. ఇప్పుడు ఈ మరిగిన దాన్ని గ్లాస్‌లో తీసేసుకుందాము. చూసారు కదా! నట్‌మెగ్, హల్దీ, మిల్క్ చాలా చాలా మంచిది. నిద్ర పట్టకపోవడాన్ని లైట్‌గా తీసుకోకండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ హార్ట్ స్ట్రోక్స్, డైరెక్ట్ క్యాన్సర్‌లు, డైరెక్ట్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. చిన్న నుంచే స్టార్ట్ అవుతాయి. గట్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతది. బ్లోటింగ్ నుంచి స్టార్ట్ అవుతది. స్ట్రెస్ ఎక్కువతో స్టార్ట్ అవుతది. అలా రకరకాల ప్రాబ్లమ్స్‌తో స్టార్ట్ అవుతది. అందుకని నేను ఊరికే చెప్తాను. ఈ హడావిడిలో ఎవరైనా క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఓన్లీ వెయిట్ లాస్. వెయిట్ లాస్ ఒక్కటే కాదు, మన హెల్త్ ఉండాలి. వెల్‌నెస్‌లోకి రండి. లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండాలి. మనకి హెల్త్ సరిగ్గా ఉన్నప్పుడు మనం వద్దన్నా మెటబాలిజం పెరుగుతది. మనం వద్దన్నా వెయిట్ లాస్ ఆపుతాం. అండ్ మనం ఆసనాస్ చేస్తున్నప్పుడు ఇన్‌సైడ్ ఔట్ మంచిది కదా! యోగా చేస్తున్నప్పుడు, లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నప్పుడు ఏమవుతది? టోనింగ్ అవుతూనే ఉంటాం. మనం ఇన్‌సైడ్ ఔట్ గ్లో కూడా అవుతాం. సో, అందుకనే హెల్త్ మీద దృష్టి పెట్టండి. అన్నీ చక్కగా జరుగుతాయి. టెన్షన్ తీసుకోవద్దు. మీకేదైనా అనిపించినా, ఏదైనా క్వెషన్ ఉన్నా కింద కామెంట్స్‌లో చెప్పండి. మనకు కుదిరితే మనం డెఫినెట్‌లీ చేసేద్దాం. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.